ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియులరా, ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. మీరు బాగా ఆలోచిస్తే మన భూమి మీద అంతా కూడా ఇంచుమించు 850 కోట్ల నుంచి 900 కోట్ల జనాభా ఉన్నారండి. చాలా ఎక్కువ మంది. ఈ 850 కోట్ల మందిలో కూడా దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎంతమంది? దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎంతమంది? మ్యాక్సిమం 80% పీపుల్ దేవుణ్ణి నమ్ముతారు. 20% పీపుల్ దేవుణ్ణి నమ్మరు. మీరు బాగా ఆలోచిస్తే ప్రియులారా, ఈ దేవుని నమ్మే 80% మంది కూడా నిజంగా దేవుని నమ్ముతున్నారా? మీరు ఆలోచించండి. నిజంగా దేవుని నమ్ముతున్నారా? ఏదో దేవుణ్ణి నమ్ముతున్నాను అనేటువంటి భ్రమలో ఉండిపోయి దేవుడు అంటేనే తెలియక ఉంటున్నారా? చాలామంది ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకుంటున్నానండి, నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నానండి, నేను రక్షకుని నమ్ముకున్నానండి అని అనుకుంటారు. కానీ వాళ్ళ హార్ట్లోకి వెళ్ళి చూస్తే నిజంగా నమ్మకం కనబడదు. ఏదో పైన వేషం అంటారు చూసారా, ఆ విధంగా మాత్రమే ఉంటారు. నిజంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా విశ్వసించేవాళ్ళు, నిజంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకునే వాళ్ళు ఉన్నారంటే ఎక్కడో 100కు ఒకడు ఉంటాడు ప్రియులారా. నిజమే కదా. ఆనాడు కూడా ప్రియులారా, దేవుడు భూమి మీద మనుషులను చేసిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నా పిల్లలందరూ మంచిగా బ్రతకాలి, నా పిల్లలు నాకు మంచి పేరుని తీసుకురావాలని చెప్పి మంచి ఆశను పెట్టుకుని భూమి మీద పంపిస్తే మనుషులు ఎలా తయారయ్యారో, దేవుణ్ణి ఎంత బాధ పెట్టారో ఒకసారి మన బైబిల్లో చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనము. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడే తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి. ఈ హృదయంలో నొచ్చుకోవడం అంటే ఎంత అర్థం ఉంటుందో తెలుసా? మనం కన్నా కొడుకే పెద్ద ఎదిగిన తర్వాత మన గుండెల మీద తన్నితో ఒక బాధ ఉంటుంది చూసారా, దాన్నే గుండెల్లో నొచ్చుకోవడం అంటారు. దేవుడు కూడా ఇక్కడ హృదయంలో నొచ్చుకున్నాడంట. ఎందుకు నొచ్చుకున్నాడు? తాను భూమి మీద నరులను చేసినందుకు. నేను ఎందుకురా ఈ మనుషుల్ని భూమి మీద పుట్టించానని చెప్పి తన హృదయంలో నొచ్చుకున్నాడంట. అంత బాధపడ్డాడంట. ఏంటి బ్రదర్ అంత బాధపడ్డాడంటే, ఎస్ బ్రదర్, ఎవరు బ్రతుకుతున్నారు చెప్పండి? సంఖ్య చూస్తే 850 కోట్ల మంది. దేవుని కోసం బ్రతికే వాళ్ళు చూస్తే 50 మంది. ఎక్కడున్నారు దేవుని కోసం బ్రతికే వాళ్ళు? దేవుని కోసం బ్రతకాలని ఆలోచన కలిగి దేవుని కోసం పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? మీరు ఆలోచించండి. చాలా తక్కువ ఉన్నారు. ఈరోజు నువ్వు నేను ఆలోచించు. నువ్వు కూడా దేవుణ్ణి తెలుసుకొని ఏదో నామకార్థపు భక్తిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ ఆ నామకార్థపు భక్తిలో నువ్వు ఉంటే గనక నువ్వు కూడా దేవుణ్ణి బాధ పెట్టే వ్యక్తి అవుతావు. కాబట్టి ఇక మీద ఆ భక్తిని వదిలే, ఆ నామకార్థపు భక్తిని వదిలేసి దేవుణ్ణి బాధ పెట్టే లిస్ట్ నుంచి దేవుణ్ణి ఆనంద పెట్టే లిస్టులోకి రా. దేవుణ్ణి ఆనందపెట్టు. దేవుని కంట నుంచి కారేటువంటి ఆ కన్నీరుని తుడిచి, నాన్నా నీకు నేనున్నానని చెప్పి ఒక అడుగు ముందుకేసి నించో. అలా నించోని మీ జీవితాల్లో అద్భుతమైన దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. అలా పొందుకుంటారని నమ్ముతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ ప్రపంచంలో ప్రజలు ఎందరో, వారిలో దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారు కొందరే. కానీ దేవునిలో ఉన్నవారెందరూ? ఈ మనిషికి తెలుసా ప్రేమ అనాథ అయ్యిందని? కోరుకున్నాడు. అనాదిగా ఉన్న దేవుడు అనాథగా మిగిలాడు. అనూహ్యమైన ఆలోచనతో